స్టూడెంట్స్, ఏపీ సంస్క్రిట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ పేపర్ ప్రజెంటేషన్ చూడండి ఒకసారి. రోమన్ వైజ్గా అంటే ఏ క్వశ్చన్ ఎన్ని పేజీలు ఎలా రాయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1, పోయమ్స్ ఎలాగు లైన్ బై లైన్ గ్యాప్ ఉంచి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేపాటికి మీరు ఇది విత్ అయితే కనుక ఈ పేజీలో మీరు రాసుకోవచ్చు ఇలాగ. ఇది 4th రోమన్ నాన్ డీటెయిల్. తర్వాత 5th రోమన్ వచ్చేపాటికి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. 2 ఆన్సర్లు రాయాలి కదా మనం. ఈ విధంగా రాయొచ్చు. పోయిటరీ యానిటేషన్స్ అనమాట, 2 రాయాలి. నెక్స్ట్ 6th రోమన్ వచ్చేపాటికి ప్రోజ్ యానిటేషన్స్ ఈ విధంగా రాసి సరిపోతుంది. మీరు ఈ 2 ఆన్సర్లు ఇలా ఈ విధంగా. నెక్స్ట్ 7th రోమన్ వచ్చేపాటికి పొయిటరీ 2 మార్క్ క్వశ్చన్స్. ఇది అంటే విత్ చాయిస్ అనమాట. వితౌట్ రాయొచ్చు, విత్ కానీ వితౌట్ కానీ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఇలా. నెక్స్ట్ తర్వాత ప్రోస్ 2 మార్క్ వచ్చేవాడికి ఈ విధంగా. యాక్చువల్గా రాయాల్సిన 3 క్వశ్చన్లే మనం చాయిస్ రాసుకోవచ్చు. ఇంకా మీరు 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ కూడా రాసుకోవచ్చు కంప్లీట్గా. నెక్స్ట్ తర్వాత లెటర్ రైటింగ్ వచ్చేపాటికి మెయిన్గా ఏంటంటే ఇది రాసే విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏ పేజీలో స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అదే పేజీలో ఉండాలి. ఈ విధంగా మొత్తం ప్లేస్ డేట్ చాలా నీట్గా. ఇక్కడ సెకండ్ పేరా, ఫస్ట్ పేరా మ్యాటర్లో ఇది సెకండ్ పేరాగా. తర్వాత వచ్చేపాటికి ఫ్రమ్ అడ్రస్ ఇదంతా ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ ఒకే పేజీలో ఉండాలి లెటర్ రైటింగ్. తర్వాత వచ్చేపాటికి మీకు శబ్దాలు 10th రోమన్ వచ్చేపాటికి శబ్దం ఈ విధంగా రాసుకోవచ్చు. మీరు లైన్ బై లైన్ గ్యాప్ ఉంచి విభక్తికి విభక్తి ఒక లైన్ గ్యాప్ ఉంచి ఈ విధంగా రాసుకోవచ్చు చక్కగా నీట్గా. నెక్స్ట్ వచ్చేపాటికి 10th రోమన్లోనే 2 శబ్దాలు రాయాలి కదా, ఇంకో శబ్దం ఈ విధంగా. నెక్స్ట్ 11th రోమన్ వచ్చేపాటికి ధాతువులు వచ్చేపాటికి యాక్చువల్గా మనం వితౌట్ చాయిస్గా 2 రాయాలి. విత్ చాయిస్కి అయితే మనం ఇలా విధంగా మనం 3 రాసుకోవచ్చు ఇలా ఈ పేజీలో. నెక్స్ట్ వచ్చేపాటికి 12th రోమన్ వచ్చేపాటికి ఈ విధంగా సందులు మనం వితౌట్ అయితే కనుక 3 రాయాలి కాబట్టి విత్ చాయిస్ అయితే కనుక ఒక పేజీలో, వితౌట్ అయితే కనుక ఈ విధంగా 2 రోమన్స్ కలిపి ఒకే పేజీలో. విత్ చాయిస్ రాసే లెక్క అయితే రోమన్ మొత్తం ఒక పేజీ. తర్వాత వితౌట్కి అయితే కనుక ఈ 2 రోమన్స్ కలిపి ఒక పేజీలో ఈ విధంగా. నెక్స్ట్ తర్వాత వచ్చేపాటికి 14th రోమన్ ట్రాన్స్లేషన్స్ ఈ విధంగా 5 రాయాలి కదా, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేపాటికి 15th రోమన్ క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేపాటికి 1 మార్క్ పొయిటరీ 1 మార్క్ క్వశ్చన్స్ ఈ విధంగా 5 క్వశ్చన్లు రాయాలి కదా ఈ విధంగా. నెక్స్ట్ తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి 16th రోమన్ ప్రోజ్ 1 మార్క్ ఈ విధంగా 5 క్వశ్చన్స్ రాయాలి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మీరు చివరిలో ఎస్ఐ క్వశ్చన్స్ అనమాట ఈ విధంగా. స్టోరీ చూడండి ఒకసారి. స్టోరీస్ ఈ విధంగా అంటే పేరా బై పేరా ఒక లైన్ గ్యాప్ ఉంచి ఈ విధంగా. కైపరిచయం కూడా మీరు సంస్కృతిలో రాసుకోవచ్చు ఈ విధంగా. ఇంగ్లీష్ కూడా సేమ్ ఇదే విధంగా రాసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఎస్ఐ కోసం చాలా జాగ్రత్తగా రాయాలి. మెయిన్గా టాపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 19 మిస్ అవ్వకుండా ఉండాలంటే మీకు మధ్యలో మీరు 2 మార్క్ ఆన్సర్లు ఉన్నాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ లెసన్లో హనుమతోపదేశంలో. ఆ 2 మార్క్ ఆన్సర్లు కానీ అలాగే 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్లు కానీ తర్వాత ఈ యానిటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కొటేషన్గా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీగా ఉండాలి. ఇది చూసారు ఇక్కడ మీకు సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా బ్లాక్ పెన్తో కొటేషన్లు కానీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ తర్వాత ఈ విధంగా మీరు కనీసం అంటే 3 పేజెస్ రాయాలి. ఈ విధంగా రాస్తే కనుక మీకు 5.5 మార్క్స్ ఈజీగా వస్తాయి, అంటే 6 మార్క్స్కి. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి 3rd రోమన్ వచ్చేపాటికి ప్రోజ్ ఎస్ఐ కనుక ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. పొయిటరీ ఎస్ఐ లాగానే. చూడండి ఒకసారి. ఇది హెడ్డింగ్స్ అన్నీ కూడా బ్లాక్ పెన్తో పెట్టి కొటేషన్స్ అన్నీ కూడా బ్లాక్ పెన్తో, మొత్తం కంటెంట్ అంతా కూడా బ్లూ పెన్తో రాయడం ఈ విధంగా రాస్తే కనుక మొత్తం అప్డేట్గా మీకు 5.5 వస్తాయి. ఈ విధంగా రాస్తే కనుక మీకు స్కోరు